హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో హైదరాబాద్ నుండి అరుణాచలం ఎలా వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అయిందో కూడా వీడియో చివరిలో చెప్పాను. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుండి తిరువన్నమలైకి ఎవ్రీ ఫ్రైడే ట్రైన్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 575 రూపీస్ ఉంటుంది. ఎవ్రీడే బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. బస్ టికెట్ వచ్చేసి 1500 రూపీస్ నుండి 2500 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో నేను మండే రోజు స్టార్ట్ అయ్యాను కాబట్టి తిరువన్నమలైకి డైరెక్ట్ ట్రైన్స్ లేకపోవడంతో సికింద్రాబాద్ నుండి తిరుపతికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్న 550 రూపీస్ పడింది. సో బట్ నేను ట్రైన్ ఎక్కింది మాత్రం కామారెడ్డిలో ఎక్కాను. సో కామారెడ్డి నుండి సికింద్రాబాద్ వెళ్తుంది, సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్తుంది. సో నేను తిరుపతిలో మార్నింగ్ 6:15కి రీచ్ అవుతాను. సో నేను ట్రైన్లో ఉండగానే తిరుపతి నుండి తిరువన్నమలైకి బస్సు అయితే బుక్ చేశాను. 460 రూపీస్ పడింది. ఏపీఎస్ ఆర్టీసీది ఏసీ బస్సు. ఆ బస్ 6:30కి స్టార్ట్ అవుతుంది. 6:30కి బస్ ఎక్కితే 10:30, 11 కల్లా నేను తిరువన్నమలైకి అయితే రీచ్ అయిపోతాను. సో ట్రైన్ దిగ్గానే ఆటోలో బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయా, లేట్ అవుతుందని. ఇక్కడ వెనకాల కనిపిస్తున్న బస్సులోనే నేను ట్రావెల్ చేస్తున్నా. ఒక 1 అవర్ జర్నీ తర్వాత బస్ అయితే ఆపారు టిఫిన్ బ్రేక్ కోసం. ఇక్కడ కనిపిస్తున్న హోటల్లోనే మేము టిఫిన్ చేయబోతున్నా. ఒక ప్లేట్ పూరి తిన్నా, 2 పూరి ఇచ్చారు, 70 రూపీస్ ఛార్జ్ చేశారు. సో అందరూ టిఫిన్ చేసి బస్ ఎక్కాక మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బస్ అయితే మధ్యలో ఆగిపోయింది. ఇట్లా 2 టైమ్స్ ఆగిపోయింది. సో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ బస్ అయితే లేట్ అయింది మాకు. నా టైం బ్యాడ్ అని తెలుసు కానీ మరింత బ్యాడ్ అని తెలియదు. సో తిరువన్నమలైకి రీచ్ అవ్వగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అదేదో తుఫాన్ ఉందంట. వర్షం పడి అంత రచ్చరచ్చ అయిపోయింది. ఈ తమిళనాడుకి నేను వచ్చింది కొత్త కాబట్టి సో నాకు తమిళ్ కూడా రాదు. సో మా బావ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు తిరువన్నమలైకి. సో నేను వాళ్ళ రూమ్కి వెళ్తున్నా ఇప్పుడు. సో ఆటో తీసుకొని వాళ్ళ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. వాళ్ళు అగ్నిలింగం పక్కనే ఒక హోటల్ ఉంటుంది. సో అక్కడికి వచ్చేసేయమని చెప్పారు. సో ఆటోలో నేను స్టార్ట్ అయిపోయాను. ఈ వర్షంలో కూడా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఈ 3 టెంపుల్స్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అరుణాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడైన భూతనారాయణ స్వామి టెంపుల్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత జంట వినాయక స్వామి టెంపుల్ని దర్శించుకొని నెక్స్ట్ ఉన్నామలై అనే టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని రాజగోపురం ముందు నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణలో దాదాపు 100కి పైగా టెంపుల్స్ ఉంటాయి. అందులో మెయిన్ టెంపుల్స్ వచ్చేసి 8 ఉంటాయి. అష్టలింగాలు అంటారు. సో ఈ మెయిన్ టెంపుల్స్ని ఖచ్చితంగా మీరు దర్శించుకోవాలి. సో ఈ టెంపుల్స్ అన్ని దర్శించుకొని 14 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ రాజగోపురం ముందుకే వస్తారు. సో ఆ తర్వాత మీరు లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. రాలే
అదే అదే ఇంకా ముంగట ఉంది. నేను చూసి అదే అనుకున్నా కానీ కాదు. అట్లే కరెక్ట్. అది 5 ఇంకా 2 ఉన్నాయి. ఎక్కడే గాడికి వెళ్ళండి. బంద్ ఉంది, గేట్ బంద్ ఉంది, అందుకని అట్లకి వెళ్తుంది. సో గైస్, వీడియో చూసారు కదా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ అట్లానే ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ట్రిప్కి నాకైన బడ్జెట్ వచ్చేసి 3000 రూపీస్ అనమాట. సో ఇందులో రూమ్ రెంట్ అయితే లేదు, ఎందుకంటే మా బావలు ఆల్రెడీ రూమ్ తీసుకున్నారు కాబట్టి. సో 3500 రూపీస్లో రౌండ్ ట్రిప్ కలిపి అరుణాచలం అయితే వెళ్ళి రావచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.